ఢిల్లీ పీఠం ఎక్కాలి అంటే ముందు ఆ 5 రాష్ట్రాలను కైవసం చేసుకోవాలి. అక్కడ బలగం పెంచుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో సమరోత్సవం వస్తుంది. అందుకే తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలపై బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా హామీలతో ఓటరికి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఎవరి బలం ఎంత, ఏ పార్టీ బలహీనతలు ఏంటి? ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత మిగిలిన ఈ 5 రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరో 10 రోజుల్లో ఈ 5 రాష్ట్రాలకు ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతోంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ రాణించకపోతే 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గడ్డు కాలమే అని చెప్పాలి. అలాగే 2018లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో మెజారిటీ చోట్లు విజయం సాధించింది. కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ తప్పక గెలవని పరిస్థితి నెలకొంది. లేదంటే కర్ణాటకలో గెలిచిన వైభవాన్ని ఆ పార్టీ కోల్పోయే ప్రభావం ఉంది. అంతేకాదు, ఆ ప్రభావం 2024 ఎన్నికలపై పడే అవకాశం ఉంది. 2018లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఈ 5 రాష్ట్రాల్లో ఏ ఒక్కటి బీజేపీ గెలవలేదు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ను కాంగ్రెస్, తెలంగాణను కేసీఆర్ గెలుచుకున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ మిజోరంలో అధికారం సాధించింది. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా అవతరించింది. 2018 డిసెంబర్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ ఈ 3 రాష్ట్రాల్లోని 65 ఎంపీలలో 63 మందిని కోల్పోయింది. మొత్తం 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన 82 ఎంపీలకు గాను 67 ఎంపీలను గెలుచుకుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ ముందుగా తెలంగాణలో మళ్లీ అధికారం చేజెక్కించుకోవాలి. లేదంటే ఆయన పార్టీ మనుగడ కష్టమే. జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్ ఎన్నికలకు వెళుతున్నారు. రెండు 2018లో రాజస్థాన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇక్కడ 3 సార్లు సీఎంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్, సచిన్ పైలట్ అని 2 వర్గాలుగా చీలిపోయింది. ఇటీవల కాలంలో అధిష్టానం జోక్యం చేసుకుని సమిష్టి ఉండాలని నిర్ణయించింది. పైగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇక బీజేపీ 1967 నుంచి ఇక్కడ బీజేపీ బలమైన శక్తిగా ఉంది. చంద్రప్రకాష్ జోషి నేతృత్వంలో బీజేపీ ముందుకు వెడుతోంది. రాజస్థాన్లో బీజేపీకి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నా కాంగ్రెస్ సామర్థ్యాన్ని కొట్టిపారాడు. ఒక రకంగా 2 జాతీయ పార్టీలకు ఇక్కడ సమాన అవకాశాలున్నాయి. అందుకోసమే ఢిల్లీ పెద్ద అక్కడ పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2018లో ఓటమి తర్వాత బీజేపీలో ఇంకా ఇక్కడ కొత్త నాయకత్వం ఏర్పడలేదు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కే ఎక్కువ స్కోప్ ఉంది. 2018లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది, కానీ మెజారిటీని కోల్పోయింది. దాంతో బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ కు మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పోరు హోరాహోరీ ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. అయితే శివరాజ్ చౌహాన్ మాత్రం బీజేపీకి బలమైన ప్రాంతీయ నాయకుడు. అయినా కానీ ఇంకా అధిష్టానం టికెట్ కేటాయించలేదు. బీజేపీకి ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. అయినా కాంగ్రెస్ ను కూడా తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే తాజా సర్వేలు మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ బయటపడినప్పటి నుంచి కేసీఆర్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ తో శాంతియుతంగానే నడుచుకుంటుంది. ఆ పార్టీకి కోపం రాకుండా ఉండేందుకే కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలుస్తోంది. తెలంగాణలో 2 జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో కేసీఆర్ తలపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఉందనడంలో సందేహం లేదు. కానీ ప్రతిపక్షాలు ఇక్కడ 2గా చీలిపోయాయి. పైగా గతంలో లేని విధంగా ఈసారి బరిలోకి దిగుతున్న పార్టీల సంఖ్య పెరిగింది. బీజేపీ విషయానికొస్తే గత 2018 ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది. కాంగ్రెస్ ఎంత పెరిగితే కేసీఆర్ కు అంత నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. చేరికలు, హామీలతో దూసుకెడుతోంది. 6 గ్యారంటీలు ప్రకటించి ఇంటింటికి ప్రచారానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య దీర్ఘకాల పోరు కొనసాగుతోంది. 2008 నుంచి 2018 మధ్య కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పాలించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 38% ఓట్లను గెలుచుకుంది.
ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023 ఎన్నికల్లో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇట్టి పరిస్థితుల్లోనూ ఏ 5 రాష్ట్రాలు గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. అటు కాంగ్రెస్ జోరు పెంచింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో మరోసారి అధికారం తమదే అంటుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్ లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఏడాది కర్ణాటక ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ వెనుకబడడంతో ఈ విడత ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. బీజేపీ పార్టీ ప్రధానంగా మోదీ నాయకత్వాన్ని నమ్ముకోగా, రెండో అంశంగా ఆయా రాష్ట్రంలో పార్టీ సమిష్టి నాయకత్వానికి పెద్దపీట వేయనుంది. హిందీ భాష ప్రాబల్యమున్న రాష్ట్రంలో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికి ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరచాలన్న యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఉంటే స్థానిక నాయకులకు తమ అభ్యర్థిత్వాన్ని బలపరుచుకునే అవకాశం కల్పించినట్లు ఉంటుందన్నది అధిష్టానం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్న ప్రధాని తమ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం బీజేపీ ఒక కుటుంబం నుంచి ఒకే టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ వరుస సభలతో దూసుకెడుతున్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస బహిరంగ సభల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రభుత్వం చేసిన మంచి పనుల ఆధారంగా తన పార్టీకి మరో ఆదేశాన్ని కోరడం, ప్రతిపక్షాల వైఫల్యం, ఉదాసీనత వంటి భిన్నమైన ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని భారీ సంఖ్యలో హాజరైన ప్రజలతో మమేకమయ్యారు. ఎన్నికల ఫీవర్ను మరింత పెంచారు. సంవత్సరంలో చివరి 4 నెలలు అనేక పండుగలతో నిండి ఉన్నప్పటికీ కొత్త పార్లమెంటు భవనానికి మారడం తొలి సమావేశాల్లో మొదటి ప్రధాన పనిగా పార్లమెంటు ప్రవేశపెట్టి ఆమోదించిన నారీ శక్తి కళ్యాణ్ బిల్లు కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలో పండుగ వాతావరణం ప్రారంభమైందని ప్రధాని మోదీ ప్రజలకు గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం అంటే ప్రధానంగా ప్రజలకు ఇచ్చే ఓటు అధికారమేనని, వాటిని తాము పాలించాలనుకునే వ్యక్తులను ఎన్నుకోవడానికి ఉపయోగించాలని ఆయన బలమైన అభిప్రాయంతో ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని మోదీ వెడుతున్నారు. నాటకీయ ఉత్సాహాన్ని, ఎన్నికల ప్రచారాల దృశ్యాలను, శబ్దాలను చూస్తే భారత ఎన్నికల పరిశీలకులు, విశ్లేషకులు వాటిని ప్రజాస్వామ్య పండుగగా అభివర్ణిస్తున్నారు. అంటే ఓటర్ మోడ్ లేదా పోల్ సర్వేల సూచిక ఫలితాలతో సంబంధం లేకుండా మోదీ నేతృత్వంలోని బీజేపీ అన్ని ఎన్నికలను ఎదుర్కొంటోంది. 3 కీలకమైన హిందీ రాష్ట్రాలలో కాషాయ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్తో, అలాగే దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో ప్రత్యక్ష ముఖాముఖిలో నరేంద్ర మోదీ తన ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ 2 జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు దక్షిణ భారత రాజకీయాల్లో అపూర్వమైన హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని చూస్తున్న ప్రాంతీయ పార్టీని గద్దెదించడానికి పోరాడుతున్నాయి. పార్టీలో నాయకులు, ఆశావాహులు, మార్కెటర్లు, పోల్టర్లు, సర్వే సంస్థలు, నిపుణులు, మీడియా ప్రచారకర్తలు ఇలా అందరూ సిద్ధంగా ఉండి ఎదురు చూస్తున్నప్పటికీ, ఎన్నికల తేదీలు కూడా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఎన్నికల హడావిడి మొదలైందే. పండుగలో ఎన్నికల తరుణం మధ్య మార్కెట్ ఉత్సాహభరితంగా, సంతోషంగా కిటకిటలాడుతోంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా సాధించిన విజయాలతో ఓపు మీదున్న కాంగ్రెస్ కూడా తన సొంత బలానికి తగినట్లుగా కథనాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం తగ్గేదేలే అంటూ దూకుడుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ నేతలు మొత్తం ఐక్యంగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ కర్ణాటక మోడ్లోనూ 5 రాష్ట్రాల ప్రచారంలో ప్రయోగిస్తున్నారు. రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీ వరుస సభలు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కర్ణాటక ప్రజల్లో ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను ప్రతిపక్షానికి ఓట్లగా మార్చాలంటే సంక్షేమ పథకాలే శరణ్యమన్న విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ 5 హామీలను ప్రకటించి బీజేపీని చావు దెబ్బ కొట్టింది. ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మేలు కలయికతో కర్ణాటక రూపురేఖలు మారుస్తామంటోంది కాంగ్రెస్.
ఇది కర్ణాటక మోడల్ గా ప్రచారంలోకి తెచ్చి ఇప్పుడు ఎన్నికలు జరిగే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలోనూ ఇలాంటి హామీలు ఇచ్చేందుకు వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణలో 6 హామీలు ప్రకటించింది. ఈ హామీలపై ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి పథకాలే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అంతేకాదు, నేతలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ భారీ సభలను నిర్వహిస్తోంది కాంగ్రెస్. టికెట్ల విషయంలో కూడా కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. సర్వేల ఫలితంగానే టికెట్లు ఇస్తామంటూ నేతలకు సూచిస్తోంది. ఒక కుటుంబం ఒకే టికెట్ అనే ఫార్ములాతో ముందుకు వెళుతోంది కాంగ్రెస్. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు మంచి మెజారిటీ రావాలి. కేసీఆర్ మెజారిటీ కోల్పోయినా లేదా సాధారణ మెజారిటీతో సరిపెట్టుకున్నా ఆయనకు పాలనలో చిక్కులు తప్పవు. 2 జాతీయ పార్టీలో ఏది కేసీఆర్ను గద్దెదించినా ఆయన పార్టీ క్షీణించడం మొదలవుతుంది. అదే ఇప్పుడు భారతదేశంలోని ఉక్కు రాజకీయ చట్టాలు. బీజేపీ, కాంగ్రెస్లకు 60 మంది ఎమ్మెల్యేలు వస్తే అది కేసీఆర్కి ఓటమి కిందే లెక్క. అందుకే కేసీఆర్ 2 జాతీయ పార్టీల పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు బల ప్రదర్శన లాంటిది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తే సార్వత్రిక ఎన్నికల్లో వారిదే పైచేయి అన్నదిగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య సత్తా ఏంటో తెలిసిపోతుంది. రెండు 2018లో కాంగ్రెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను గెలుచుకుంది. మొన్నటి కర్ణాటక విజయం తర్వాత ఈ ఏడాది డిసెంబర్లో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 2 లేదా 3 రాష్ట్రాలను గెలుచుకుంది. లేదంటే కాంగ్రెస్ వైఫల్యం చెందినట్లుగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భావిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుచుకుంటే పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. కేసీఆర్ పార్టీకి మెజారిటీ రాకుండా కాంగ్రెస్ ఆపాలి. కేసీఆర్కు మెజారిటీ వస్తే కాంగ్రెస్ నెమ్మదిగా తగ్గుతుంది. భారతదేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ గెలిస్తే అక్కడ కాంగ్రెస్ తగ్గిపోతుందన్నది అర్థం. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగైంది. ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కర్ణాటక ఓటమి తర్వాత బీజేపీకి మిజోరాం మినహా 4 రాష్ట్రాల్లో గొప్ప అవకాశం. 2018లో బీజేపీ మొత్తం 5 రాష్ట్రాల్లో మెజారిటీ సాధించలేదు. డిసెంబర్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏదైనా 2 రాష్ట్రాల్లో గెలిచినా ఆ పార్టీ ప్రభ కొనసాగుతోంది. బీజేపీ సహేతుకమైన విజయం సాధిస్తే అది గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. 2018లో మిజోరాం మినహా 4 రాష్ట్రాల్లో ఒక్కటి కూడా గెలవకపోవడం కూడా బీజేపీకి ఇప్పుడు ఒక రకంగా అడ్వాంటేజ్. ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత ఉన్న ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్పై విజయం సాధించడం బీజేపీకి తేలిక. ఇక 3 నెలల సమయం ఉంది. వీటిలో ఏ రాజకీయ పార్టీకైనా ఆదరణ పెరగొచ్చు, తగ్గొచ్చు. కర్ణాటక మాత్రమే పనిచేస్తోందని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక ఓటమిలో బీజేపీ తప్పులు సరిదిద్దుకోవచ్చు. ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండానే కేవలం ప్రధాని మోదీని చూసి బీజేపీని గెలిపించాలని కోరుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా 4-5 పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. రాజస్థాన్లో బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే సింధియా 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన చరిత్ర ఉంది. అలాగే ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ అయితే బీజేపీని 3 సార్లు అధికారంలోకి తెచ్చారు. అయినా ఇప్పుడు వీరికి ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ లేదు. మధ్యప్రదేశ్లో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు టికెట్ గ్యారంటీ కూడా లేదు. రేపు బీజేపీ గెలిస్తే సీఎం పదవికి పోటీ పడేలా 4 కేంద్ర మంత్రుల్ని అక్కడ ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతోంది. తెలంగాణలోనూ కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ఇలా ఎవరు సీఎం అవుతారో తెలియని పరిస్థితి. దీంతో సీఎం అభ్యర్థి ప్రకటించకుండానే ప్రచారం చేస్తోంది బీజేపీ. అంతేకాకుండా ఎన్నికలు ఇండియా, ఎన్టీఏ కూటమిలపై ప్రభావం పడే అవకాశం ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే కూటమిలో పార్టీలు కొనసాగే అవకాశం ఉంది. లేదంటే ఒక్కో పార్టీ కూటమి నుంచి వైదొలిగే ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి టైం కాంగ్రెస్, బీజేపీ ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో చూడాలి మరి.